మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రత్యేకంగా మత్తయి సువార్త 13వ అధ్యాయము 24 వచనం నుండి చూసుకుందాం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను. ఏమనగా, పరలోక రాజ్యము తన పొలములో నుంచి విత్తనం విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి గోధుమల మధ్యను గురుగులు విత్తిపోయాను. మొలకలు పెరిగి గింజ పట్టినప్పుడు గురుగులు కూడా ఆగపడిను. అప్పుడు ఇంటి యజమాని దాసులు అతని వద్దకు వచ్చి, అయ్యా, నీవు నీ పొలములో మంచి విత్తనం విత్తిన కదా, అందులో గురుగులు ఎక్కడి నుండి వచ్చినవని అడిగిరి. ఇది శత్రువు చేసిన పని అని అతడు వారితో చెప్పగా, ఆ దాసులు, మేము వెళ్ళి వాటిని పెరిగి కూర్చుంటే నీకు ఇష్టమా అతన్ని అడిగిరి. అందుకు అతడు, వద్దు, గురుగులను పెరుగుచుండగా వాటితో కూడా ఒకవేళ గోధుమలను పెళ్ళగింతురు. కోతకాలం వరకు రెండింటినీ కలిసి ఎదుగనీడి. కోతకాలం ముందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేయుటకు కట్టలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతకాండ్రతో చెప్పుదురన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక మంచి విత్తనం అనగా గోధుమలను గురించి తెలియజేస్తా ఉన్నాడు. శత్రు విత్తనము గురుగులు. గోధుమలు విత్తి వెళ్ళిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అవి గింజ వచ్చినప్పుడు ఇంకో మొక్కలు అనగా గురుగులు. ఈ గురుగులు గోధుమలు ఒకే రీతిగా ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే 24 నుండి 30 వచనాల వరకు మనం గమనించినట్లయితే కోతకాలం ముందు వేరు చేయుట అనేది మనం గమనించినట్లయితే తీర్పు కాలము అనగా ప్రభువారు వచ్చి ఆయన ఎవరికైతే తీర్పు తీరుస్తాడో దేవుని నమ్మని వారికి, దేవుని విశ్వాసం ఉంచిన వారికి, ఆ తీర్పు కాలంలో ఆ కోతకాలం అని అంటున్నాడు. ఇక్కడ తీర్పు కాలాన్ని కోత పనివారు ఎవరై అంటే దేవదూతలు. మనుషుల్లో నుండి విశ్వాసులను వేరు చేసి దేవదూతలు తీసుకువెళ్ళిపోతారు. కాబట్టి కోత పనివారు దేవదూతలు. కాల్చివేయబడుట అనగా నరకంలోనికి త్రోసివేయబడుట అనేది మనం చూస్తాం ఇక్కడ. అదేవిధంగా కొట్టులో కూర్చుట, పరలోక రాజ్యంలో చేర్చుట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ గోధుమలు ఎవరై అంటే సంఘములో విశ్వాసులను గోధుమలు అంటాం. వారు దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని కొరకు బ్రతుకుతూ ప్రార్థనలో, విశ్వాసములో, ఉపవాసములతో మరి మంచి విశ్వాసం కలిగి, యథార్థత కలిగి ప్రవర్తించే విశ్వాసుల్ని గోధుమలుగా పోల్చాడు యేసుప్రభువారు. ఈ గురుగులు ఎవరై అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అవిశ్వాసులు. వీరు చర్చికి వస్తారు, రక్షణ పొందరు, బాప్తిసం పొందరు, విశ్వాసములు ఎదగకపోగా మిగిలినటువంటి విశ్వాసులను మిస్లీడ్ చేయటానికి లేకపోతే వారికి ప్రాబ్లం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ గురుగులు గోధుమలు కలిసి ఉన్నప్పుడు వాటిని తీస్తే 2 వేరులు కలిసిపోయి ఉంటాయి. ఒకవేళ గురుగుల్ని పీకటానికి ప్రయత్నం చేస్తే గోధుమలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, గోధుమ మొక్క కూడా పైకి వచ్చే అవకాశం. కాబట్టి సంఘంలో ఎదుగుతున్న వారిని మనము ఎవరైతే అవిశ్వాసంగా ఉన్నారో, ఎవరైతే దేవుని మాటకు లోబడకుండా ఉన్నారో వారిని మనం పంపించి వేయాలని చూసినప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రభావం అనేది విశ్వాసుల మీద కూడా పడుతుంది. కాబట్టి ఎవరిని కదిలించకూడదు, కదిలించే అధికారం మనకి లేదు. రెండిటిని ఎదగనివ్వమని అక్కడ ప్రభువారు తెలియజేశాడు. అట్లాగే ఇద్దరిని ఎదగనివ్వాలి, ఇద్దరు కూడా. ఒకవేళ మేబీ దేవుని మహాదయను బట్టి ఆ గురుగులుగా ఉండాలి, లేకపోతే అవిశ్వాసులు విశ్వాసం చూసి మారవచ్చేమో, విశ్వాసం చూసి వారు ప్రవర్తన మార్చుకోవచ్చేమో, అది కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే బైబిల్లో ఏం తెలియజేయబడతా ఉందంటే రోమీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 1వ వచనంలో తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా, నీవు ఎవడవైనా సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయంలో ఎదుటివానికి తీర్పు తీర్చున్నావు, దాని విషయంలో నీవే నేరస్తుడు అని తీర్పు తీర్చుకొనుచున్నావు. విశ్వాసులు దేవుని సత్యాన్ని, కృపను మాత్రమే బోధించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక విషయాన్ని గమనించాలి. అందుకనే మనం ఎవరిని కూడా తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్చేది ఎవరు? దేవుడు. ఒకానొక సమయంలో దేవుడే తీర్పు తీర్చి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభువారు వచ్చినప్పుడు ఆయన తీర్పు తీరుస్తాడు. మత్తయి సువార్తలో 16వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమగలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ప్రతిఫలం ఇచ్చును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనుష్య కుమారుడు వచ్చినప్పుడు వాని క్రియలు చొప్పున వారికి ప్రతిఫలం ఇస్తాడు. అందుకనే ప్రభువారు చెప్తున్నాడు, నీతిమంతులుగా ఉండేవారు నీతిమంతులుగా ఉండనివ్వు, అనీతిమంతులుగా లేకపోతే అన్యాయస్తులుగా ఉండేవారిని ఉండనివ్వని తెలియజేస్తూ ఉన్నాడు. కదిలించకూడదు ఎవరిని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ 2 ఎదుగుతూ ఉన్నాయి. కానీ పొలంలో ఎదిగే వీటిని మనము గురుగుల్ని కదిలించకూడదు, పీకేయకూడదు. అది ఆ ప్రభావం గోధుమల మీద కూడా పడుతుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే 30వ వచనంలో కోతకాలం వరకు రెండింటినీ ఎదుగనీయడి,
కోతకాలమందు గురుగులను ముందుగా కూర్చి వాటిని కాల్చివేటుకు కట్టెలు కట్టి గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడని కోతగండ్రతో చెప్పుతున్నాను నేను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్టయితే అందుకనే 2 తెస్సలోనిక రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలను గమనించినట్లయితే, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరచు దూతలతో కూడా పరలోకము నుండి అగ్నిజ్వాలలో ప్రత్యక్షమై సువార్తకు లోబడిన వారికి ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమయు, శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతియు అనుగ్రహించుటకు దేవునికి న్యాయమే. ఆ తీర్పు సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే గురుగులను ముందుగా కూర్చే వాటిని కాల్చివేటుకు కట్టెలు కట్టి అని అంటున్నాడు. ఆ ధవళ సింహాసనం మీద కూర్చుని తీర్పు తీరుస్తాడు కదా ప్రభువారు. ప్రకటన గ్రంథంలో మరి 20వ అధ్యాయంలో చెప్పబడినట్లు అప్పుడు ఆ తీర్పు తీర్చినప్పుడు వారిని నరకంలో వేస్తారు. ఆ గురుగులను తీసివేసి కాల్చివేయటం అంటే అర్థం ఏంటంటే, అవిశ్వాసులుగా మారని వారు, వారి జీవితాలు మార్చుకొని వారిని తీసుకువెళ్ళి అగ్నిలో పడేస్తారు. అనగా జీవగ్రంథంలో లేని వారిని అగ్నిగుండంలో పడేస్తారని బైబిల్ తెలియజేస్తూ ఉంది. కాబట్టి మరి విశ్వాసుల్ని అనగా ఇక్కడ ఏముందంటే, గోధుమలను నా కొట్టులో చేర్చి పెట్టుడు అని అన్నాడు. అంటే తండ్రి రాజ్యంలోనికి ఎవరైతే విశ్వాసాన్ని కాపాడుకున్నారో, అవమానాలు, నిందల్ని, శ్రమలు ఎదుర్కొన్నారో, ప్రభు కోసం జీవించారో, ప్రభు కోసం బ్రతికారో, వీరందరూ కూడా తండ్రి రాజ్యంలోనికి వారిని చేరుస్తారు. అనగా కొట్లో అంటే తండ్రి రాజ్యములకు చేరుస్తారని ఇక్కడ చెప్పబడుతూ ఉంది ఉపమానంలో అర్థం. కాబట్టి ప్రేమేంది కోతగాండ్రు అంటే ఎవరు? దేవదూతలని ఆల్రెడీ నేను మీకు చెప్పాను. మనుషుల్లో నుండి వేరు చేస్తారు వారిని అని. కాబట్టి ఈ సమయంలో ఇక ఉపమానం మనం విన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మరి గోధుమలుగా ఉన్నామా, గురుగులుగా ఉన్నామా ఒకసారి మనం గమనించాలి. వాక్యం విని వాక్యానుసారంగా జీవిస్తున్నామా లేదా, వాక్యపు విలువల్లో మనం కొనసాగుతున్నామా లేదా, లేకపోతే సంఘానికి పాడు చేసేవారుగా, సంఘంలోని విశ్వాసాలని లేకపోతే బాధ పెట్టేవారుగా, లేకపోతే సంఘంలోని విశ్వాసాలను ఎదగనివ్వకుండా చేసేవారిగా ఉన్నామా? అట్లా ఉంటే ఖచ్చితంగా నరకానికి వెళ్తాం. ఆ గురుగులు ఆ యొక్క అగ్నిలో కాల్చివేయబడినట్లు మనం కూడా నరకంలో పడవేయబడతాం. అలాంటి స్థితి తెచ్చుకోవద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం వింటా ఉన్నాం. వాక్య వెలుగులో మన జీవితంలో సరి చేసుకుని ముందుకు కొనసాగుదాం. దేవునికి లోబడదాం. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మంచి విత్తనం విత్తిన ఆ యొక్క ఉపమానం గురించి మేము విన్నాం. అనగా గోధుమ విత్తనాలు, అదేవిధంగా శత్రువు వచ్చి అనగా అపవాది వచ్చి గురుగులను విత్తి వెళ్ళాడు ప్రభువా. అనగా ఆయన మరి విశ్వాసులు ఎదుగుతూ ఉంటే దుష్టుడు కూడా వచ్చి అవిశ్వాసులను లేపుతూ నాయన సంఘంలో గలిబిలి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు శత్రువు. కాబట్టి వాడి శత్రువు కుతంత్రాలను ఎరిగి వారి అపవాది తంత్రాలను ఎదిగి మేము ముందుకు కొనసాగటానికి ఆత్మీయ జ్ఞానమును ప్రసాదించండి. సంఘంలో కృప చూపించండి తండ్రి. ఆయన మరి అవిశ్వాసులకు ఉండవారు విశ్వాసులను చూసి నాయన వారు మరి మారతారనే ఒక దృక్పథంతో దీర్ఘశాంతం వహించి వారి మీద ఏ శిక్ష పడకుండా అంత్యదినాల్లోనే వారికి శిక్ష కలిగేటట్లు మీరు ఏర్పాటు చేశారు. కాబట్టి అంత్యదినములో ఎవరు కూడా శిక్ష పడకుండా అందరూ అంతటి మారు మనసు పొందాలి మీ ఉద్దేశం. కాబట్టి ప్రతి వారిని రక్షించి బలపరచమని, మీ రాజ్య వారసులుగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని సహవాసము చేరి మనకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. మరే కొద్ది కాలాన్ని కలుసుకుందాం మనం అందరం. దేవుడు మీ అందరూ దీవించి ఆశించి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.